అనేటటువంటిది ఒక హక్కు ప్రతి ఒక్క పిల్లలకి కూడా. అదే సందర్భంలో విద్యా సంస్థలు నిర్వహించే వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. విద్యార్థులకి స్కూళ్ళల్లో ఉండేటటువంటి రూమ్స్ ఎలా ఉండాలి, వాటిట్లో వాతావరణం వెంటిలేషన్ ఎలా ఉండాలి, అట్లాగే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ప్లే గ్రౌండ్ ఎలా ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి, టీచింగ్ స్టాఫ్ ఎలా ఉండాలి, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవన్నీ ప్రభుత్వానికి తెలుసు. కానీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేది ఉండదు. అయితే అసలు ఏమున్నాయన్నది ప్రజలకు కూడా తెలియదు రూల్స్. ఇప్పుడు అది తెలియచేయాలి అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించి వెబ్సైట్లో పెట్టమని చెప్పింది. విద్యా హక్కు చట్టం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో కూడా ప్రభుత్వం ఆమోదించిన ఫీజు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతం, వాళ్ళ అర్హతలు తదితర వివరాలతో కూడినటువంటి ఫారం 1ని csc.ap.gov.in వెబ్సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోమని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కి హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని డిసెంబర్ 4కి విచారణ వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆర్డర్ చేసింది. విద్యా హక్కు చట్ట నిబంధనల మేరకు ప్రైవేట్ పాఠశాలలు పూర్తి వివరాలతో కూడిన ఫారం 1ని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడాన్ని సవాల్ చేస్తూ తాండవ యోగేష్ అనే లాయర్ వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.